త్వరలో మనకి సంక్రాంతి పండగ వస్తుంది కదండీ! ముందుగా ఇలా చట్నీలు రెడీ చేసుకొని పెట్టుకుంటే పండగెళ్ళే వరకు మనకి చట్నీలతో పని లేదు. ఎందుకంటే చట్నీలు చేయడానికి మనకు చాలా టైం తీసుకుంటుంది. టిఫిన్ రెడీ చేయాలంటే ముందు చట్నీ రెడీ చేసుకోవాలి కదా! సింపుల్ మెథడ్‌లో 5 రకాల చట్నీలు ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా చట్నీకి ఏమేమి అవసరపడతాయో అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా! మీరు చూస్తున్నవి పేరు చెప్పక్కర్లేదు. అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. అవి రెడీ చేసి పెట్టుకున్నాక ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసి అన్ని చట్నీలకి సరిపడా ఎండుమిర్చి వేయించేసుకోండి. ఈ విధంగా చిన్న ఫ్లేమ్ పెట్టుకొని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. మాడిపోతాయి హై ఫ్లేమ్ పెడితే. అలా కలుపుతూ ఉంటే చక్కగా వేగిపోతాయండి. ఇవన్నీ ఒక ప్లేట్‌లోకి వంపేసుకోండి. తర్వాత చింతపండు తీసుకొని అన్ని చట్నీలకి సరిపడా నానబెట్టేసుకోండి. చిక్కటి పులుసు తీసి ఒక పక్కన పెట్టుకోండి. నానబెట్టుకుంటే పులుసు త్వరగా వస్తుంది కదా! నానబెట్టిన తర్వాత పులుసు తీసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని అన్ని పచ్చళ్ళకి సరిపడా వేయించేసుకోండి. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకుంటే మనకి దగ్గు రాకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసాను. వేసి వేయించేస్తున్నాను. బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసి ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 5 రకాల చట్నీకి సరిపడా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చింతపండు పులుసు, వెల్లుల్లి రెబ్బలు కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు టొమాటోలు ఫస్ట్ ఏం చేస్తున్నానంటే శుభ్రంగా కడిగేసి వాటిని ముక్కలుగా కట్ చేసి ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో వేయించుకోవాలండి. అంటే అవి మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేస్తే మగ్గుతాయి. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి ఈ విధంగా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఏమేమి చట్నీలో వాడతానో మీకు క్లియర్‌గా చూపిస్తాను. మెయిన్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఫస్ట్ నేను పండు మిర్చి పచ్చడి చేయబోతున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి తొడుములు తీసేసి ముక్కలుగా కట్ చేసేసుకోండి. మరీ చిన్ని ముక్కలు అవసరం లేదు. ఇలా ఒక్కొక్క పండుని 2 ముక్కలుగా కట్ చేసేసి ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి నేను కొద్దిగా వాడుతున్నానండి. మరీ ఎక్కువ ఎందుకులే అని కొద్దిగా వాడుతున్నాను. ఆయిల్ వేసి లో ఫ్లేమ్‌లోనే పెట్టి వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్‌లో పోసేసి పక్కన పెట్టుకుందాం. ఈ పండు మిరపకాయ చట్నీ చేసినప్పుడు అచ్చంగా పండు మిరపకాయలతోనే కాకుండా ఇందులో కొబ్బరి యాడ్ చేస్తే ఆ కారం కొంచెం తగ్గుతుందండి. కాబట్టి కొబ్బరిని వేయించుకోవాలి. చిన్ని ముక్కలుగా కట్ చేసి బాగా వేయించేసుకోవాలి. అందులో తడంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ కొబ్బరి ముక్కల్ని కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా కొబ్బరి ముక్కల్ని వేసి కొబ్బరి కూరలాగా అయ్యేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. అందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు వేశాను. ఆ కొబ్బరిలాగా మారిన తర్వాత ఇందులో పండు మిర్చి వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండీ! వాటిని ఇందులో వేసేసుకొని చింతపండు రసం ఆల్రెడీ మనం చేసి పక్కన పెట్టుకున్నాం కదా! దానిని కొంచెం పోసి తగినంత సాల్ట్ కూడా వేసి మరిగించిన నీళ్లు కొంచెం పోసుకోండి. నేను ఆల్రెడీ ఒక లోటా నిండా వాటర్‌ని మరిగించేసాను. బాగా బాయిల్ చేసిన తర్వాత అది కొంచెం అవసరమైతే చట్నీలో వేసుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా అయిపోయింది కదా చట్నీ. ఇది రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి తీసి మనం పక్కన పెట్టేసుకుందాం. తాలింపు మొత్తం అన్ని చట్నీలకు ఒకసారి వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు రెండవ చట్నీలోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే అల్లం. అల్లం ఇలా మనకి స్పూన్‌తో చెక్కడానికి వీలుగా ఉండేలాగా విరిపేసి వాటర్‌లో వేసేయాలండి. వాటర్‌లో వేసేసి స్పూన్‌తో చెక్కు మొత్తం తీసేసి దాని మీద పొట్టంతా తీసేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఓ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఈ ముక్కలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు. కొంచెం మీడియంలో పెట్టుకొని అలా వేయించుకుంటూ ఉంటే చక్కగా వేగిపోతాయి. చూసారు కదా ఇలా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు అల్లం పచ్చడి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ మనం వేయించుకున్న ఎండుమిర్చిని తగినంత వేసి ఈ అల్లం ముక్కలు కూడా అందులో వేసేయాలండి. వేసేసిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు వేసి తగినంత సాల్టు, చింతపండు రసం మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా! అది కొద్దిగా వేయండి. అది వేసే ముందు ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా కొబ్బరి కూరలా అయిపోతుంది. ఇప్పుడు పులుసు వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా అయింది కదా! ఇంకా మెత్తగా అవ్వలేదు. ఇందులో బెల్లం పొడి వేసేయండి. అప్పుడు కొంచెం జ్యూసీగా తయారవుతుంది. బెల్లం పొడి తగినంత వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇప్పుడు మరిగించిన నీళ్లు కొంచెం పోసుకొని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి తాలింపు మనం లాస్ట్‌లో అన్నిటికి ఒకేసారి వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర, టమాటా పచ్చడి చేసుకుందాం. ఈ కొత్తిమీరని శుభ్రంగా కడిగేసిన తర్వాత ముక్కలు కట్ చేసి నేను ఎండలో పెట్టాను కొంచెం సేపు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి వీటినన్నిటిని వేసేస్తున్నాను ఈ ముక్కల్ని. ఆ ప్యాన్ సరిపోలేదు అందుకని వేరే దాంట్లోకి మార్చానండి.
ఇది సరిపోతుందిలే అనుకున్నాను కానీ సరిపోలేదు. అప్పుడు వేరే ప్యాన్లో మార్చి ఈ విధంగా దగ్గరికి బాగా వేయించేసాను. పచ్చిదనం మొత్తం పోయే వరకు వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని తగినన్ని ఎండుమిర్చి, దాంతో పాటుగా పచ్చిమిర్చి కూడా వేసాను. వెల్లుల్లి రెబ్బలు 4 వేసాను. వేసిన తర్వాత ఈ కొత్తిమీర కట్ చేసి వేయించుకున్నాం కదా, ఆ పీసెస్ని వేసేసి టొమాటో పీసెస్ మగ్గపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది 2 గరిటెలు వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకొని కొంచెం మెత్తగా చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. గ్రైండ్ చేసుకునేటప్పుడే తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలండి. ఉప్పు కూడా వేసేసి ఈ విధంగా నేను గిన్నెలో తీసేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈ చట్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పుదీనా టొమాటో చట్నీ చేసుకుందాం. దీనికోసం పుదీనా ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని ఒక ప్యాన్ పెట్టి వేయించేసుకోవాలి. ఇవి చూడడానికి ఎక్కువలా కనిపిస్తాయి కానీ అవి వేయించగానే తక్కువ అయిపోతాయి క్వాంటిటీ. ఇప్పుడు ఇందులో టొమాటో రసం ఆల్రెడీ మనం టొమాటోలు మగ్గపెట్టాం కదండి, దానితో కలిపి చట్నీ చేసుకోబోతున్నాం. చూసారు కదా ఎలా మగ్గిపోయాయో. ఇది ఒక గిన్నెలో తీసేసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకు రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 4 వెల్లుల్లి రబ్బలు, వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 కలిపి వేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే మగ్గించిన ఈ పుదీనా ఆకులను వేసేయండి. తర్వాత మనం టొమాటో గుజ్జు ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేసి మిక్సీ పట్టుకుందాం. అన్ని చట్నీల కంటే దీనికి టొమాటో గుజ్జు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. చింతపండు రసం, తగినంత సాల్ట్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు లాస్ట్ చట్నీలోకి వెళ్ళిపోదాం. ఇది ఉసిరికాయ చట్నీ అండి. ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటిని చిన్న రోల్లో వేసుకొని దంచేయండి. దంచేసి పిక్కలన్నిటిని సపరేట్ చేసేయండి. చాక్తో ముక్కలు కోస్తే టైం పట్టేస్తుంది. ఈ విధంగా అయితే ఈజీ ప్రాసెస్ అండి. ఇలా దంచేసి మధ్యలో ఉన్న పిక్క తీసేయండి. ఇలా ఈజీగా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవడమే ఆలస్యం. ఈ రెడీ అయిపోయినాయి కదా, మిక్సీ జార్ తీసుకొని అన్ని చట్నీలాగానే 4 వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 మిక్స్ చేయండి. తర్వాత ఈ ఉసిరికాయ చిన్ని పీసెస్గా కట్ చేసేసుకోండి. అవి మిక్సీ జార్లో వేసేసి ముందు ఒకసారి కొబ్బరి కూరలా చేసేసుకోండి. ఇందులో చింతపండు రసం వేయవలసిన అవసరం లేదండి. తగినంత సాల్ట్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే ఈ విధంగా అయిపోతుంది. కొంచెం వేడి నీళ్లు పోసుకోండి. ఆల్రెడీ మనం మరిగించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు కొద్దిగా వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇది గిన్నెలో తీసేసుకోండి. ఇంకా చట్నీలన్నీ రెడీ అయిపోయాయి. ఇక ఒకేసారి అన్ని చట్నీలకి తాలింపు వేసేసుకుందాం. దానికి తగ్గ మనం పోపు దినుసులు తీసేసుకోవాలి. ఇందాక మీకు చూపించినట్లుగా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ కూడా తీసుకున్నాం కదా, వీటిని వేసేయండి. బాగా వేయించేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 4-5 వేయండి. బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసి వేయించిన తర్వాత ఈ తాలింపుని అన్ని చట్నీల్లో నేను పోస్తున్న విధంగా పోసేసుకోండి. ఇంకా అన్ని చట్నీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఇలా వేసేస్తున్నాను. వేడి మీద వేసేసి కలిపేయాలి. వీటిని గాజు లేదా ప్లాస్టిక్ సీసాల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి 10 డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటాయండి. ఆ పైన నాకైతే తెలీదు. 10 డేస్కి పండగ వెళ్ళే వరకు మనం వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి అస్సలు పాడవు. ఉసిరికాయ పచ్చడి అయితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్